This is KL Naidu. Welcome back to our channel. So students, మనం ప్రీవియస్ క్లాస్ లో ఒకరండి పొజిషన్ అండ్ ఫంక్షనల్ ఐసోమేరిజం అండ్ అనదర్ 4 మార్క్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సెషన్ లో ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ కి ఇంపార్టెంట్ అండి, తర్వాత 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ 2 మార్క్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉండే టాపిక్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఓకేనండి బెంజీన్ అండి. బెంజీన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. సో దీన్ని మనం ఈ వీడియోలో చాలా ఈజీగా నేర్చుకుందాం. ఓకేనండి, ఇది ముందు వినండి, ఇక కంప్లీట్ గా వీడియో చూడండి. సో ఖచ్చితంగా మీకు బెంజీన్ అనేది 100% వస్తుందండి. సో ఇది మనకి ఐపీ ఎగ్జామినేషన్ అండ్ అనదర్ ఎగ్జామ్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు చూద్దామండి బెంజీన్. ఓకేనండి, బెంజీన్ యొక్క ప్రిపరేషన్ చూద్దామండి. ప్రిపరేషన్ అండి. సో బెంజీన్ మనం ఒక 3-4 మెథడ్స్ లో మనం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎసిట్లీన్ ఫ్రమ్ ఎసిట్లీన్. ఓకేనండి, ఈ ఎసిట్లీన్ నుంచి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఎసిట్లీన్ ఈజ్ పాస్డ్ త్రూ ఓకేనండి హాట్ మెటల్ ట్యూబ్. ఓకేనండి, ఐరన్ ఆర్ కాపర్ ట్యూబ్ అనేది హాట్ గా దట్ మీన్స్ మనం హీట్ చేసి త్రూ ఈ హాట్ మెటల్ ట్యూబ్ మనం ఎసిట్లీన్ పాస్ చేస్తే ఓకేనండి ఇది పాలిమరైజేషన్ లో పార్టిసిపేట్ చేసి మనకి బెంజీన్ ని ఫార్మ్ చేస్తుందండి C6H6. సో ఇది ఒక ప్రిపరేషన్ మెథడ్ అండి, చాలా ఈజీగా మెథడ్ రాయొచ్చు. ఎసిట్లీన్ ఈజ్ పాస్డ్ త్రూ హాట్ మెటల్ ట్యూబ్ లైక్ కాపర్ ఆర్ ఐరన్ టు ఫార్మ్ బెంజీన్. ఓకేనండి, సో ఇది ఫస్ట్ మెథడ్ అండి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఫీనోల్ తీసుకోండి. ఫీనోల్ ఓకేనండి, సో రెండు పైన OH ఉంటే దీన్ని మనం ఫీనోల్ అని చెప్పుకుంటాం. సో ఇట్ ఈస్ హీటెడ్ విత్ జింక్ డస్ట్ అంటామండి. జింక్ డస్ట్ తో రియాక్ట్ అయితే ఓకేనండి, సో జింక్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి జింక్ ఆక్సైడ్ ని ఫార్మ్ చేసుకుంటుంది. ఓకే, రిమైనింగ్ ఇంకెవరండి, సో రింగ్. సో ఇలా మనకి బెంజీన్ అనేది ఫార్మ్ అవుతుందండి. సో ఇది సెకండ్ మెథడ్ అండి. సో థర్డ్ మెథడ్ ఏంటి అంటే బెంజీన్ సోడియం బెంజోయేట్ అండి. C6H5COONA. సో దీన్ని సోడియం బెంజోయేట్ అంటామండి. సోడియం బెంజోయేట్ ఈజ్ హీటెడ్ విత్ NaOH అండ్ CaO. సో దీన్నే మనం సోడా లైమ్ అని చెప్పుకుంటామండి. సోడా లైమ్ NaOH అండ్ CaO నే సోడా లైమ్ అని చెప్పుకుంటాం. ఓకేనండి, సోడియం బెంజోయేట్ ని మనం సోడా లైమ్ తో హీట్ చేస్తే డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అనేది జరుగుతుందండి. డీకార్బాక్సిలేషన్ లో మనకి ఏమొస్తుందంటే C6H6 అంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ అనేది C6H5 కి యాడ్ అవుతుందండి. నెక్స్ట్ NaOH అనేది మనకి ఏమొస్తుందంటే Na2CO3 గా కన్వర్ట్ అయిపోతుందండి. సోడియం కార్బోనేట్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది మనకి బెంజీన్ అండి. సో సింపుల్ గా మనం బెంజీన్ ఎలాగా 3 మెథడ్స్ లో ప్రిపేర్ చేయొచ్చు. సో వాడు ఎగ్జామ్ లో మనకి 2 మెథడ్స్ అడుగుతారండి, మీకు నచ్చిన 2 మెథడ్స్ ని రాసుకోవచ్చు అండి. సో ఇది బెంజీన్ ప్రిపరేషన్ మెథడ్స్ అండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాపర్టీస్. ఓకేనండి, నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్. ఓకేనండి, ఎక్కువగా మనకి ప్రాపర్టీస్ మనకి 4 మార్క్స్ కి ఎక్కువగా అడుగుతుంటాడండి. సో ఈ ప్రాపర్టీస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ వన్ ఓకే, మీకు ఆల్రెడీ ఈ ప్రాపర్టీస్ తెలుసు, చాలా ఈజీగా ఉంటాయి. హాలోజినేషన్ అని, ఆల్కైలేషన్ అని, అసైలేషన్ అని, నైట్రేషన్ అని, సల్ఫోనేషన్ అని. సో మీకు ఈ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆల్రెడీ తెలుసండి. సో ఇప్పుడు 1 by 1 చూద్దామండి. ఫస్ట్ వన్ ఏంటంటే హాలోజినేషన్. ఓకేనండి, హాలోజినేషన్ మీన్స్ బెంజీన్ రియాక్ట్స్ విత్ హాలోజన్. ఓకేనండి, C6H6 ప్లస్ Cl2 or Br2. ఓకేనండి, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 ఇట్ ఈస్ ఏ లూయిస్ యాసిడ్ అని చెప్పుకుంటామండి. సో AlCl3 తో రియాక్ట్ అయ్యేటప్పుడు దీస్ ఆర్ అంటే జనరల్ గా ప్రాపర్టీస్ లో మేజర్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ AlCl3 అనేది -Cl ని తీసుకుంటుంది. సో +Cl అనేది మనకి ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్ లో యాడ్ అయ్యి C6H5Cl ప్లస్ ఓకేనండి HCl ఫామ్ అవుతుంది. అంటే సింపుల్ గా మనం ఎలా అర్థం చేసుకుంటామంటే సో ఇందులో ఒక క్లోరిన్ అనేది ఇక్కడ హైడ్రోజన్ ని రీప్లేస్ చేస్తుంది. సో రిమైనింగ్ క్లోరిన్ హైడ్రోజన్ HCl గా ఎలిమినేట్ అవుతుందని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అంటే
బేస్డ్ ఆన్ మెకానిజం తీసుకుంటే AlCl3 అనేది ఒక Cl మైనస్ అయాన్ని Cl బాండ్ Cl కదండి, AlCl3 కదా, ఇట్ ఈస్ ఎన్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ మాలిక్యూల్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఎలక్ట్రాన్ పెయిర్ ని ఒక క్లోరిన్ ఆటమ్ అట్రాక్ట్ చేసి సో దీనికి డొనేట్ చేస్తుంది. సో అట్ ద సేమ్ టైం Cl ప్లస్ అనేది ఫామ్ అయిపోతుంది. Cl ప్లస్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ కార్బన్ పైకి రింగ్ లో ఉండే కార్బన్ పైకి అటాక్ చేసి ఒక రెండు బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం హైడ్రోజన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో అదొక మెకానిజం అనేది మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి సో ఇక్కడ జనరల్ ఇలా చెప్పుకుందాం. ఇది హాలోజనైజేషన్ అండి. హాలోజనైజేషన్ అంటే సింపుల్ గా ఏం చెప్పుకుంటాం అంటే బెంజీన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ AlCl3 టు ఫార్మ్ ఓకేనండి క్లోరోబెంజీన్ ఓకేనండి. సో ఇదండి. నెక్స్ట్ వన్ ఏంటంటే సెకండ్ వన్ ఎసైలేషన్ లేదా ఆల్కైలేషన్ తీసుకోండి. ఆల్కైలేషన్ ఓకేనండి. ఆల్కైలేషన్, ఈ ఆల్కైలేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్కైలేషన్ అంటే మనకి ఏమొస్తుందంటే ఓకేనండి బెంజీన్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ క్లోరైడ్ లైక్ మిథైల్ క్లోరైడ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ AlCl3 ఓకేనండి. AlCl3 తో రియాక్ట్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ ఏంటి అంటే సో ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండే హైడ్రోజన్ క్లోరిన్ HCl గా ఎలిమినేట్ అయితే సో మనకి ఇక్కడ H ప్లేస్ లో CH3 గ్రూప్ అనేది యాడ్ అయిపోతుందండి. ఓకే, సింపుల్ గా ఎలా తీసుకోండి, రిమైనింగ్ CH3 అనేది ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది ప్లస్ HCl అనేది వస్తుందండి. ఓకే, సో ఇది ఏంటి అంటే ఆల్కైలేషన్ ఓకే. బెంజీన్ రియాక్ట్స్ విత్ ethyl chloride, that means alkyl halide కదండి, ethyl chloride in the presence of AlCl3 to form methyl benzene ఓకేనండి, లేదా టోలిన్ అని చెప్పుకుంటాం. మిథైల్ బెంజీన్ ఆర్ టోలిన్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ఎసైలేషన్. నెక్స్ట్ వన్ ఎసైలేషన్ అంటే ఎస్టైల్ క్లోరైడ్స్ లైక్ CH3COCl తీసుకోండి ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ AlCl3 ఓకేనండి. సో సేమ్ అండి, H అండ్ Cl అనేది ఎలిమినేట్ అయితే జనరల్ గా ఈ HCl మైనస్ అంటే ఇది H ప్లస్ ఎలిమినేట్ అవుతుంది. CH3CO ప్లస్ ఎలక్ట్రోఫైల్ అండి అటాక్ చేసి మనకి ఇక్కడ బాండింగ్ ఫామ్ చేసుకుంటుంది. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది COCH3 ఓకేనా, ఎసిటోఫినోన్ అంటామండి, దీన్ని ఏమంటామండి ఎసిటోఫినోన్ ఓకేనా. సో నెక్స్ట్ రియాక్షన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నైట్రేషన్ అండి, నైట్రేషన్ ఓకేనండి, నైట్రేషన్. సో నైట్రేషన్ అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది, బెంజీన్ రియాక్ట్స్ విత్ ఓకే కాన్సన్ట్రేటెడ్ HNO3 కదండి, కాన్సన్ట్రేటెడ్ HNO3 ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయితే మనకి ఇక్కడ HNO3 ఎలా రాస్తామండి, OH మైనస్ అండ్ NO2 ప్లస్ గా రాస్తామండి. ఇది న్యూక్లియోఫైల్ అనేది ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది కదా, సో హైడ్రోజన్ తో ఈ OH అనేది H2 గా ఎలిమినేట్ అయితే మనకి ఇక్కడ H ప్లేస్ లో ఏమొస్తుందండి NO2 అనేది ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ చేసి మనకి ఇక్కడ NO2 నైట్రోబెంజీన్ ని ఫామ్ చేస్తుంది, నైట్రోబెంజీన్ ని ఫామ్ చేస్తుందండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సల్ఫోనేషన్ అండి. ఓకే స్టూడెంట్స్, ఇది క్లారిటీ చూడండి. మ్యాటర్ కూడా మీరు జనరల్ గా బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా బెంజీన్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ H2SO4 టు ఫార్మ్ నైట్రోబెంజీన్. సో అంతే, సో ఇలా రాసేయచ్చు, చాలా ఈజీగా రాయొచ్చు. ఇది కూడా బెంజీన్ రియాక్ట్స్ విత్ ఎస్టైల్ క్లోరైడ్ టు ఫార్మ్ ఎసిటోఫినోన్ ఓకేనండి, ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ AlCl3 రాయొచ్చు. నెక్స్ట్ బెంజీన్ రియాక్ట్స్ విత్ మిథైల్ క్లోరైడ్ ఆల్కైలేషన్ అండి, ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అంటాం, ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్ అని చెప్పుకుంటామండి. సో ఈ రియాక్షన్ ఏమంటామండి ఆల్కైలేషన్, ఆల్కైలేషన్ ఓకేనండి. సో దీన్ని ఎసైలేషన్ అంటామండి, ఎసైలేషన్ ఓకేనండి. చాలా ఈజీగా మనం వీటిని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దామండి, సల్ఫోనేషన్ అండి, సల్ఫోనేషన్, సల్ఫోనేషన్ ఓకేనండి. Sulfonation means it is benzene reacts with sulfuric acid.
benzene reacts with concentrated H2SO4. ఓకేనండి. సో బెంజీన్ అనేది మనకి కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో రియాక్ట్ అయితే సో H2SO4 మనం ఎలా రాయొచ్చండి? OH మైనస్ అండ్ HSO3 ప్లస్ గా రాయొచ్చండి. ఈ OH మైనస్ అండ్ హైడ్రోజన్, సో ఈ 2 ఏమవుతాయి అంటే H2 గా ఎలిమినేట్ అయితే నెక్స్ట్ హైడ్రోజన్ ప్లేస్ లో మనకి HSO3 ప్లస్ అనేది యాడ్ అయిపోతుంది. సో బై ది రిజల్ట్ SO3H దీన్ని బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటామండి. బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్, బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఓకేనండి. సో ఇది బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. నెక్స్ట్ సో ఈ మేజర్ ఈ 5 ప్రాపర్టీస్ మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇందులో ఏం చెప్పుకున్నాం? హాలోజనేషన్ చెప్పుకున్నాం. ఓకేనండి. ఆల్కైలేషన్ చెప్పుకున్నాం, ఎసైలేషన్ చెప్పుకున్నాం, నైట్రేషన్ చెప్పుకున్నాం, సల్ఫోనేషన్ చెప్పుకున్నాం. సో ఈ 5 లో మీకు ఎనీ 3 or 2 ప్రాపర్టీస్ అడుగుతాడండి. 4 మార్క్స్ కైనా 8 మార్క్స్ కైనా, అంటే 2 ప్రిపరేషన్ మెథడ్స్ తో పాటు 2 ప్రాపర్టీస్ అడుగుతాడండి, లేదంటే 4 ప్రాపర్టీస్ అడుగుతాడండి. సో అనదర్ ప్రాపర్టీస్ కూడా చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే బెంజీన్ రియాక్ట్స్ విత్. ఓకేనండి. బెంజీన్ రియాక్ట్స్ విత్, ఇక్కడ సింగిల్ Cl2 తో తీసుకున్నాం కదండి మనం. సో ఇప్పుడు మనం 6Cl2 గా తీసుకోవచ్చండి. 6Cl2 ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 అండ్ డార్క్ కండిషన్ అండి. డార్క్ కండిషన్, ఇక్కడ లైట్ కండిషన్ వస్తుంది, ఇక్కడ ఏమో డార్క్ కండిషన్. ఇన్ ది డార్క్ కండిషన్ మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఓకేనండి C6Cl6 ప్లస్ 6HCl అనేది ఫామ్ అవుతుంది. అంటే 6 హైడ్రోజన్స్ ప్లేస్ లో 6 క్లోరిన్స్ అనేవి యాడ్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే హెక్సాక్లోరో బెంజీన్ అంటామండి. హెక్సాక్లోరో బెంజీన్. ఓకేనండి. సో ఇది అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ కూడా ఉందండి. ఈ హాలోజనేషన్ ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఓకేనా C6H6 ప్లస్ 3Cl2. ఓకేనండి. ఇక్కడ 1 మోల్ తీసుకున్నాం, ఇక్కడ 6 మోల్స్ తీసుకున్నాం, ఇక్కడ 3 మోల్స్ తీసుకున్నాం. ఈ 3 మోల్స్ తీసుకుంటే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే మనకి C6H6Cl6 గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి రింగ్ లో ఉండే ఈ పై బాండ్స్ ఉంటాయి కదండి, రింగ్ లో మనకు ఉండే ఈ 3 పై బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యి మనకు 6 క్లోరిన్స్ తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. దీన్ని BHC అంటామండి. BHC కాంపౌండ్ అని చెప్పుకుంటాం. బెంజీన్ హెక్సాక్లోరైడ్. ఓకేనండి. బెంజీన్ హెక్సాక్లోరైడ్, దీన్ని హెక్సాక్లోరో బెంజీన్ అంటామండి. దీన్ని బెంజీన్ హెక్సాక్లోరైడ్ అని చెప్పుకుంటామండి. సో ఇలాగా ఈ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి స్టూడెంట్స్. సో వీటిని మనకి మీకు ఫస్ట్ చెప్పుకునే 5 ప్రాపర్టీస్ అయితే ఐపీకి ఇంపార్టెంట్. రిమైనింగ్ ప్రాపర్టీస్ అనేవి మనం నేర్చుకుంటే బెటర్ ఉంటుంది. అలాగే బెంజీన్ ఆక్సిడేషన్ కూడా ఉంటుందండి. బెంజీన్ C6H6 ప్లస్ 15/2 into O2 gives rise to. ఓకే. సో ఇక్కడ బెంజీన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2O గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ చూద్దాం. బ్యాలెన్సింగ్ 6 కార్బన్స్ కనుక ఇక్కడ 6 తీసుకోండి. ఓకే. రిమైనింగ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయండి? 6 కనుక ఇక్కడ 3 తీసుకోండి. సో ఆటోమేటిక్ అది బ్యాలెన్స్ అయిపోతుంది. సో స్టూడెంట్స్ ఇది టోటల్ మనకి ఏంటంటే బెంజీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. ఓకేనండి. సో ఇది మీకు అన్ని ఎగ్జామ్స్ కి, ఐపీ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతుంది. ఓకేనండి. కాంపిటేటివ్ ఎగ్జామ్, దట్ మీన్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్, ఈఏపీ సెట్ అండ్ ఓకే నీట్ అండ్ జేఈఈ కూడా యూజ్ అవుతుంది స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.